సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 11/6/2024 మంగళవారం, తిథి జ్యేష్ఠ శుద్ధ పంచమి సాయంత్రం 5:28 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:39 వరకు, తదుపరి మక, యోగం యాగాంత సాయంత్రం 4:47 వరకు, కరణం బాలవ సాయంత్రం 5:28 వరకు, వర్జం పగలు 11:31 నుండి 1:14 వరకు, దుర్ముహూర్తం పగలు 8:07 నుండి 8:59 వరకు, మరలా రాత్రి 10:57 నుండి 11:29 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:59 వరకు, అమృతకాలం 9:56 నుండి 11:39 వరకు. ఈరోజు విశేషం మంగళవారం మరియు పంచమి తిథితో కూడినటువంటి వారం కావున ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరియు సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. పెన్నులో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటకు తమ యొక్క శక్తి సామర్థ్యాలు వినియోగిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగగలదు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. అలాగే వ్యాపార భాగస్వామ్యం మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా, మనశ్శాంతి తక్కువగా ఉండడం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క సింధూరార్చన చేసుకోవడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుందరకాండ పారాయణం, సుందరకాండ యొక్క శ్రవణం చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారం పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు లాభసాటిగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. శత్రువులు, పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామికి తమలపాకుల అర్చన చేసుకోవడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వ్యవహారంలో లేట్ అవును. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగా వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమవును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చినట్లు ఖర్చులు, రుణ ప్రయత్నాలు సఫలీకృతము, వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానం ఇచ్చే సమస్యలు ఉత్పన్నం చేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వచ్చినట్లు ఖర్చులను ఈ అనవసర కోపావేశాలు పెరుగుతారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.